అందరి ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి మన అనుదిన ధ్యానం కొరకై సాక్ష్యం కొరకై వెళుతున్నాము. అందరూ కూడా దయచేసి ఈ యొక్క వాక్యాన్ని, ఈ ధ్యానాన్ని, సాక్ష్యాన్ని విని ఆత్మీయంగా బలం పొందాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు. రాత్రంతా కాపాడారు, భద్రపరిచారు, ఉదయకాలం సజ్జలుగా ఉంచారు. మీకు స్తోత్రాలు. ఉదయకాల విజ్ఞాపన ప్రార్థనలో కూడా సహాయపడుతూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. అనేకుల కొరకై ప్రభా, అనేక గృహాల కొరకై, అనేక మంది సహోదర సహోదరుల కొరకై, దేశక్షేమం కొరకై, ప్రపంచ క్షేమం కొరకై, సంఘక్షేమం కొరకై ఎంతో భారంగా ప్రార్థించిన ప్రార్థనలు ఆలకిస్తూ వచ్చారని నమ్ముతున్నాం. తిరిగి యొక్క చిన్నపాటి పరిచయం కూడా జ్ఞాపం చేసుకునండి. ఈ మాటలు ధ్యానించి ఆ తర్వాత మా సాక్ష్యాన్ని పంచుకోబోతుండగా మీరే సహాయపడవలసిందిగా వేడుకుంటూ, విధాసుని బలపరిచి బలహీనుడు ఆత్మత అభిషేకించి కావలసిన మాటలు మీరు దయచేసి రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రెండు దినం యొక్క మరి ధ్యానం కొరక ఒకటి రెండు మాటలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 12వ అధ్యాయము. ఆది కాండము 12వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుకుందాం. ఆది కాండము 12వ అధ్యాయము. ఆది కాండము 12వ అధ్యాయంలో మాట చదువుకుందాం. 10వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొక్క ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశానికి వెళ్ళము. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదంగా ఉండవు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నేను దూషించే వారిని శపించదును. భూమి యొక్క సమస్తమైనటువంటి అంశములు నీ యందు ఆశ్రయించమని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళింది. లోతు అతనితో కూడా వెళ్ళింది. అబ్రహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు కలవాడు. చాలు లేఖన భాగాన్ని ప్రభు ఆశ్రయించి దీవించుగాక. ప్రియులారా, ఉదయకాల ధ్యానం కొరకాయ ఇక్కడ 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము మరి ఆ టైంలో వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులు, మరి విగ్రహారాధన చేసేటటువంటి వారు. అందుకని దేవుడు ఒక ఉద్దేశంతోటి ప్రత్యేకపరుస్తూ ఉంటున్నాడు. ప్రత్యేకపరిచి ఒక మాట అంటున్నాడు, మరి నేను నీకు ఒక స్థలాన్ని, ఒక దేశాన్ని చూపిస్తున్నాను, ఆ దేశానికి నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను. అంతేకాదు నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామం కూడా ఘనపరుస్తాను. అంతేకాదు నిన్ను ఆశీర్వదించేవాళ్ళని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవాళ్ళని కూడా శపిస్తాను. భూలోక వంశములన్నీ కూడా నీ ద్వారా మరి ఆశ్రయించబడతాయని ఆనాడు అబ్రహాముతో ప్రభు చెప్పాడు. ఆ మాటలు నమ్మాడు ప్రభు. మరి బయలుదేరాడు. తను బయలుదేరినప్పుడు తాను, తన భార్య, తన యొక్క సహోదరుడు కుమారుడు లోతును వెంట పెట్టుకొని ముగ్గురుగా ఆ స్థలాన్ని బయలుదేరినట్లుగా కనబడుతుంటున్నది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ప్రభు వెళ్ళమన్న స్థలానికి మనం వెళుతూ రావాలి. ప్రభు అక్కడ విగ్రహారాధించి తప్పించాలని కోరాడు. అందుకనే బంధువులు విడిచిపెట్టాల్సి వచ్చింది. తండ్రి కూడా విగ్రహారాధికులే, తండ్రిని కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ దేశం అంతా కూడా విగ్రహారాధికులే, ఆ దేశం కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది. అన్యులుగా ఉంటున్నారు వాళ్ళు. అందుకని అబ్రహాము ఒక విధానంలో ప్రభు ఆశ్రయించాలని కోరితే అబ్రహాము విధేయుడయ్యి ఈరోజు మనం అందరం కూడా ఆత్మీయంగా ఆయన సంతతిగానే తయారైపోయినాం. భూలోకంలోని వంశాలన్నీ కూడా ఆయన ద్వారా ఆశ్రయించబడ్డాయంటే నాడు నీవు నేను మనం అందరం కూడా ఆయన ద్వారానే ఆశ్రయించబడ్డాం. కాబట్టి ఇప్పుడు ఇలా కొంతమంది అనుకుంటారు, ప్రభు మమ్మల్ని ఎందుకు ఇలాగ చేశాడు, ఒంటరిగా చేశాడు, మరి మా యొక్క బంధువుల నుంచి ప్రత్యేకపరిచినాడు, మా యొక్క మరి ప్రాంతంలో నుంచి ఎందుకు ఈ ప్రాంతం నడిపించాడు, మా దేశం నుంచి ఇంకో దేశానికి ఎందుకు నడిపించాడు, మా రాష్ట్రం నుంచి ఎందుకు ఈ రాష్ట్రంలోకి నడిపించాడు, ఏంటి ప్రభు చేసినటువంటి పని మమ్మల్ని బాధపెట్టడానికి అనుకుంటారు. కాదు,
మిమ్మల్ని ఆశీర్వదించిన కొరకే. అందుకని ఈ విషయాలు నా సాక్ష్యములు కూడా కొంతవరకు నన్ను, ఒకవేళ అబ్రహాం అంతటి వాళ్ళని కాకపోయినప్పటికీ మనం ఈ వాగ్దానాలు కొంతవరకు మన జీవితంలో నెరవేరుతాయి. అందుకొరకు ఆ వాగ్దానాలు ప్రభు మనకి ఇస్తూ వస్తాడు. నేను వివాహం కాకమునిపోయి నాకు ఈ వాగ్దానం ఇచ్చాడని చెప్పాను. నేను మరి ఆది కాండము 13:15 వచ్చి నాకు వాగ్దానం ఇచ్చినప్పుడు, నువ్వు 4 వైపుల చూడు, నీ సంతాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పినాడు. కాబట్టి ఆ యొక్క వాగ్దానం మేరకి ప్రభు నా వివాహ విషయంలో కూడా సహాయపడుతూ వచ్చాడు. అద్భుతమైన రీతిగా భక్సింగ్ గారి ద్వారా వివాహం జరగబడటం మీకు చెప్తూ వచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు ప్రభు మరొక మాట, మరి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళమని చెప్పి అబ్రాహం చెప్పిన రీతిగా ప్రభు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు నేను కూడా వెళ్ళవలసిందే. తండ్రి యొక్క ఇంటి దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, నా యొక్క దేశాల నుంచి, నా రాష్ట్రాల నుంచి, నా భాషలో నుంచి ప్రభు నన్ను తీసుకొని వెళుతున్నాడు. అందుకనే ఆనాడు వారిలో జరగటమే కాదు, ఈరోజు మనలో కూడా జరుగుతూ ఉంటున్నాయి. ఆ విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను మనవి చేసుకుంటూ ఉంటున్నాను. కాబట్టి సమయంలో మేము మరి నిన్ననే చెప్తూ వచ్చాను ఆ విషయాన్ని గురించి. మరి ఎలాగా మేము బయలుదేరామో, ఎలాగా మేము మరి అక్కడికి వెళుతూ వచ్చినామో అది మీకు తెలియజేస్తూ వచ్చాను. బయలుదేరినప్పుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం మరి నా భార్య అయినటువంటి యొక్క చెల్లెల కుమార్తెను తీసుకున్నాము. మరి ఆ దేశానికి బయలుదేరినాము. లోతును ఎలాగైతే అబ్రాహాం వెంట పెట్టుకొని పోయినాడో అలాగే ప్రభు నాకు కూడా మరి అలాంటి ధన్యత అనుగ్రహించినాడు. మరి నేను వెళ్ళడానికి ప్రభు సహాయపడుతూ వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారం కొన్ని సందర్భాల్లో ప్రభు మనతో మాట్లాడినప్పుడు మనం లోబడటం మనకు మేలు, అది క్షేమం. ఆ రీతిగా బయలుదేరి మరి నేను చెప్పిన రీతిగా మరి విజయవాడలో ట్రైన్ ఉంటుంది కాబట్టి మరి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు బెంజమిన్ గారితో ప్రార్థన చేయించుకొని మరి అక్కడి నుంచి బయలుదేరి మరి నైట్ ట్రైన్ ఎక్కేసి మేము క్షేమకరంగా నాగ్పూర్ చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత మరి అక్కడ మొట్టమొదటి ఆరాధన మా గృహంలోనే జరిపించాను. అందరూ కూడా పిలిపించుకొని చక్కగా ఆరాధన జరిగింది. అక్కడి నుంచి మరి జనవరి 1989 జనవరి మరి 88 జనవరి మరి 19th వివాహం అయిపోయింది. ఆ తర్వాత బయలుదేరాము. మరి నెలాఖరికల్లా అనగా జనవరి ఎండ్కి 29-30 తారీఖుల కల్లా మేము నాగ్పూర్ చేరుకున్నాం. ఎందుకు నేను తారీఖులు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటున్నానంటే ఇవన్నీ కూడా చెప్పేటటువంటి సాక్ష్యం వాస్తవంగా ఉండాలి. ఏదో కాని విషయాలు చెప్పకూడదు. సాక్ష్యం అంటే మన యొక్క జీవితంలో ఏం జరిగిందో మన వాస్తవమైనటువంటి చెప్తేనే దాని సాక్ష్యము. అది అనేకుల్లో పని కూడా చేస్తుంది. ఏ రుజువు లేకుండా ఏదో ఊరికే నాకు వచ్చినన్ని నాకు చెప్పి మీకు వచ్చినని మీకు చెప్తే సాక్ష్యాలు కావు. అందుకని సాక్ష్యం అనే దానికి రుజువుకి ఇవన్నీ మీకు చూపిస్తుంటున్నాను. సరే, ఇప్పుడు నాకు మన 2 భారాలు. ఒక భారమేమో మరి కాలేజీ వెళ్ళాల్సిన భారం ఒకటి ఉన్నది. రెండవ భారమేమో నా యొక్క మరి సంఘాన్ని కూడా నేను చూసుకోవాల్సిన భారం నా మీద ఉన్నది. 2 భారాలు ప్రభు నా మీద పెట్టాడు. ప్రభు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను ఆశీర్వదించే వాళ్ళని ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తానని కూడా చెప్పాడు. కాబట్టి ఆ రీతిగా మరి నా యొక్క కాలేజీ జీవితము అనగా ఉద్యోగ జీవితము, ఆ రీతిగా మళ్ళా తిరిగి నా యొక్క కుటుంబ జీవితము, మరి సంఘ జీవితం, 3 భారాలు నా మీద ఉన్నాయి. ఉద్యోగంలో నేను మరి అక్కడ న్యాయం చేకూర్చాలి, కుటుంబానికి న్యాయం చేకూర్చాలి, ఆ తర్వాత మరి ఇక్కడ సంఘానికి కూడా న్యాయం చేకూర్చాలి. 3 అంతల భారాన్ని ప్రభు నా మీద పెట్టాడు. అయితే ప్రతి దానికి ప్రభు మీద ఆధారపడేవాడు. నేను చెప్పాను మీకు ఒక అద్భుతం దేవుడు చేశాడని. అంతకుముందు మరి నా జీతము 800 రూపాయలే. అంటే 1980వ సంవత్సరాల్లో 800 రూపాయలు అంటే 80,000తో సమానం ఈ రోజున. అంటే ఆ రోజుల్లో అది సరిపోతుండేది, ఇంకా మిగులుతూ ఉండేది. ఈరోజు ఎన్ని లక్షలు వచ్చినా మిగులుతూ లేదు జనాలకి. సరే, నా యొక్క అవసరం ప్రభు తెలుసు వచ్చాడు కాబట్టి వివాహం అయిన తర్వాత నా అవసరం ప్రభు తెలుసు. అందుకని ప్రభు ఏం చేస్తున్నాడు, నాకు ఒక ప్రమోషన్ ఇచ్చినాడు. ఆ ప్రమోషన్లో
800 జీతము 2000 జీతంగా మారిపోయింది. అంటే 2 అంతలు, నాకు, నా భార్య, తర్వాత నేను తీసుకొచ్చిన నా బిడ్డ బియోలా. మరి ఆ యొక్క బాధ్యతలను నేను నెరవేర్చుకోవాలా. అందుకనే ప్రియులారా, ఈ ప్రక్రియలో మరి మేము జరిగిస్తూ దేవుడిచ్చిన కృపను బట్టి మంచి ఇల్లు కూడా తీసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా డబుల్ బెడ్రూమ్ తీసుకుంటాను. ఎందుకంటే ఒక రూము సేవకుడికి వస్తే ఫిబ్రవరి నుంచి ఎప్పుడు సేవకులు మన దగ్గరికి వస్తారు, వారికి ఎప్పుడు ఒక రూము ఉంచుతాను నేను. వారు లేనప్పుడు మేము ఆడుకుంటాం. రెండవది, ఎప్పుడు ఒక హాల్ ఉండాలి నాకు, ఎందుకంటే ఎప్పుడు ప్రార్థనలు జరుగుతాయి అక్కడ. అది ఎక్కడున్నా, ఒంగోలులో ఉన్నా, లేకపోతే గుంటూరులో ఉన్నా, లేకపోతే ఇంకొక చీరాల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే నాకు ఇవి అవసరం. అందుకనే అక్కడ కూడా ఒక మంచి డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాం చక్కగా. ఇక మరి మా యొక్క సేవా జీవితం ప్రారంభించాం. మా సేవా జీవితము దాదాపుగా మరి ఇక జనవరి ఎండ్ నుంచి ప్రారంభమైంది, అనగా ఫిబ్రవరి 1 నుంచి. మరి ఫిబ్రవరి అంతా కూడా మరి సేవ చేయాల్సి వచ్చింది. ఇరువురు కలిసేవాళ్ళమి. ఇంతమంది ఒంటరిగా వెళ్ళేవాడిని, ఇప్పుడు భార్యాభర్తలుగా వెళ్తున్నాను. అది చాలా శ్రేష్టమైనట్టు. బైబిల్ ఏముందంటే భార్య దొరికిన వారికి మేలు జరుగుతుంది అంటున్నారు. కాబట్టి అప్పుడు మేము ఇద్దరం కలిసి సేవ కొరకు వెళుతుండేవాళ్ళం. మా పెద్ద కారు లేవు, బస్సులు లేవు, ఒక చిన్నపాటి వెహికల్ ఉండేది, టీవీఎస్ 50 అని ఒకటి, లేకపోతే సైకిల్ ఉండేది. ఈ రెంటినే వాడేవాడు ఆ దినాల్లో. ఆ టీవీఎస్ 50 కూడా ఆయన మోహన్ సింగ్ గారని మరి మీకు చెప్పాను, వారు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. ఆ సైకిల్, వాటి మీద మేము సేవకు వెళ్ళేవాళ్ళము. ప్రతిరోజు సాయంకాలం బయలుదేరి వెళ్ళేవాళ్ళము, గృహదర్శనం చేసేవాళ్ళము, వాళ్ళకి ప్రార్థించేవాళ్ళము, వాళ్ళకున్న సమస్యలు వినేవాళ్ళము, ఆ తర్వాత తిరిగి వచ్చేవాళ్ళము. అట్లా సంఘాన్నంతా కూడా సమకూర్చబడి బాగా మరి అందరం కలిసి ఇందిరా కాన్వెంట్లో సమృద్ధి అయినటువంటి రీతిగా ప్రతి ఆదివారం ఆరాధన జరిపించుకుంటూ, మధ్యలో తిరిగి మధ్యలో కూడికలు పెట్టుకుంటూ, ఆ తర్వాత ప్రతి శుక్రవారం నా గృహంలోనే జరుగుతుంది తప్పనిసరిగా ప్రేయర్ మీటింగ్. ఎక్కడున్నా కూడా అదే నాకు మొట్టమొదటి నుంచి కూడా ప్రభు నాకు ఇచ్చిన దర్శనం అది. శుక్రవారం మన ఇంట్లో తప్పనిసరిగా ప్రేయర్ మీటింగ్, సంఘ ప్రేయర్ మీటింగ్ జరుగుతూ ఉండేవాడు. ఇట్లా ఫిబ్రవరి నెలంతా గడిచిపోయింది. ఇక మార్చి నెల వస్తుంది. మరి ఇప్పుడు మార్చి నెల వస్తుంది. నాకున్నటువంటి యొక్క డబ్బంతా కూడా వివాహం కొరకు ఖర్చు పెట్టాను కదా జనవరి నెలలో. నా దగ్గర ఏమి లేదు. ఇక జనవరికి వచ్చినటువంటి యొక్క జీతము ఫిబ్రవరికి వచ్చే జీతాన్ని మరి జాగ్రత్త పరిచి ఒక రిసెప్షన్ పెట్టాలి అనుకున్నాను. అనగా మరి ఇక్కడ ఆంధ్రాలో వివాహం జరిగిపోయింది. రిసెప్షన్ ఎక్కడ పెట్టాలో అప్పుడు మహారాష్ట్ర నాగ్పూర్లో పెట్టాలి. అది ఎందుకు పెట్టాలి అంటే సంఘానికి పెట్టాలి. ఆడ సంఘానికి నేను బాధ్యుని, దైవసేవకుడిగా పనిచేస్తున్నాను, లెక్చరర్గా పనిచేస్తున్నాను. కాబట్టి ఇటు కాలేజీలో మరి నేను సాక్షిగా ఉండాలి, సంఘంలో నేను సాక్షిగా ఉండాలి. నేనున్న ప్రాంతంలో అందరూ విగ్రహారాధికులు, అన్యులు, వారి మధ్యలో సాక్ష్యంగా ఉండాలి. మరి వివాహం అయిపోయిందంటే ఏదో ఆంధ్రలో అయిపోయింది అనుకుంటే ఊరికి లేదు. ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి రిసెప్షన్ కొరకై ప్రార్థించిన మీదట ప్రభు మార్చి 2వ తారీఖున ఏర్పాటు చేశాడు రిసెప్షన్. ఈ 2 నెలలు జీతాన్ని భద్రపరుచుకున్నాను రిసెప్షన్కి అయ్యే ఖర్చులు కొరకాయి. అప్పుడు ఎప్పుడు చేయను నా జీవితంలో, ఎప్పుడు ఈ రోజు వరకు కూడా భూమి మీద పుట్టిన ఎవరైనా సరే ఫలానా బ్రదర్ మా దగ్గర 10 రూపాయలు తీసుకున్నాడు అనే సాక్ష్యం ఈ రోజు వరకు నాకు లేదు. చాలామంది దేవుని యొక్క బిడ్డలు, విశ్వాసులు అప్పులు చేసి తర్వాత బాధపడుతూ ఉంటారు. అప్పులు చేసి ఏం చేయలేక ప్రభు మీద శ్వాస పోగొట్టుకుంటుంటారు. అది మంచిది కాదు. ఉన్నవాడితో మనం తృప్తి పడటం, ఉన్నవాడితో మన కార్యక్రమాలు జరిపించుకోవాలి. నేను వచ్చిన వెంటనే రిసెప్షన్ జరిపించుకోగలను, కానీ నా దగ్గర డబ్బు లేదు కదా, సరిపడినంత డబ్బు కావాలి కదా. అందుకనే మరి జనవరి నెల యొక్క జీతము, ఫిబ్రవరి నెల జీతము, 2 నెలల జీతాలు ఉపయోగించాను. మార్చి 2వ తారీఖున మరి రిసెప్షన్ పెట్టేసుకున్నాను. దీని కొరకే సంఘాన్ని మొత్తాన్ని ఇన్వైట్ చేశాను. ఆ తర్వాత మన ఆంధ్ర నుండి దైవ సేవకులను కూడా పిలిపించాను వాక్యం చెప్పేదాని కొరకే. ఆ తర్వాత మళ్ళా కాలేజీలోనే సాక్షిగా ఉండాలి. చాలామంది వాళ్ళ ఆఫీసులో క్రిస్టియన్ చెప్పుకోవాలనుకుంటే భయపడతారు. వాళ్ళు పనిచేసే కాలేజీల్లో, వాళ్ళు పనిచేసే ఆఫీసుల్లో క్రిస్టియన్స్ అని చెప్పుకోవాలనుకుంటే భయపడిపోతారు. అది మంచిది కాదు. ప్రభు అన్నాడు,
మీరు నన్ను ఈ లోకములో ఒప్పుకుంటే నేను నా తండ్రి దగ్గర ఒప్పుకుంటానని చెప్పాడు. మరి ఏంట్రా కారణం అంటే, కొంతమంది బయటికి ఇక్కడేమో చర్చిలేమో వాళ్ళు క్రిస్టియన్స్గా కనబడతారు, అక్కడ ఎలా కనబడతారు అంటే మరి హిందువులుగా ఉంటారు వాళ్ళ యొక్క సర్టిఫికేట్. అందుకని మనము వివాహ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. అందుకని వాళ్ళు ధైర్యంగా చెప్పుకోలేరు, మేము క్రైస్తవులని ధైర్యంగా చెప్పుకోలేరు. అయితే నేను వెళ్ళినప్పటి నుంచే కాలేజీలో ఒక క్రిస్టియన్ చెప్పడం కాదు, అసలు వాక్యమే చెప్పేవాడిని. మా స్టాఫ్కి చెప్పేవాడిని, లెక్చర్స్కి చెప్పేవాడిని, స్టూడెంట్స్కి చెప్పేవాడిని. భయపడేవాడిని కానే కాదు. ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చిన, నన్ను పిలిచే ఉద్దేశం అదే. నాగ్పూర్లో నన్ను ఉంచిన ఉద్దేశం ఏంటంటే ఆ జనులకు, అన్ని జనులకు, మరాఠీ ప్రజలకు, రకరకాల భాష కలిగిన వారికి వాక్యం చెప్పేదాన్ని నన్ను అక్కడ తీసుకెళ్ళాడు ప్రభు. అందుకని భయపడాల. సో మా ప్రిన్సిపల్ గారిని, స్టాఫ్ మొత్తాన్ని, నాన్ టీచింగ్ స్టాఫ్, ఆ స్టాఫ్, ఈ స్టాఫ్, మందిరము కొన్ని వందల మందిని ఆ రిసెప్షన్కి పిలిచాను నేను. ఆ రిసెప్షన్ సాయంకాలం ఏర్పాటు చేశాము. మరి కాలేజ్ అయిన తర్వాత ఆ స్టాఫ్ మొత్తం వచ్చారు. అటు మరి ఇటు మరి నాన్ టీచింగ్ అయితే మీ టీచింగ్ స్టాఫ్ అయితే మీ కొన్ని వందల సంఖ్యలో వాళ్ళు వచ్చారు. ఇటు మందిర తరఫున వీళ్ళందరూ వచ్చారు. ఆ తర్వాత మళ్ళా నేనున్నటువంటి ఏరియాలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ మరాఠీ వాళ్ళు, మా ఇంటి ఓనర్స్ కానీ, ఇటు పక్క వాళ్ళు కానీ అందరూ ఆహ్వానించారు. అందరి మధ్యలో మనం సాక్ష్యంగా ఉండాలి. అందుకొరికి అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత మరి దైవ సేవకులు అక్కడ వాక్యం చెప్పారు. మరి వాక్యం చెప్పాడు, ఆ భాష తెలుగులో చెప్పారు ఆయన, మరి నేనే తర్జుమా చేశాను అనుకుంటాను. మరి అనేకులకి మరి అది ఎంతో సాక్షికరమైనటువంటి ఒక రిసెప్షన్గా మారుతూ వచ్చింది. అందరూ కూడా మరి మా యొక్క స్టాఫ్ చెప్పిన మాట ఏంటంటే, మేము చాలా రిసెప్షన్కి వెళ్ళాం కానీ ఇలాంటి రిసెప్షన్స్ మేము గమనించలేదు అని చెప్పినారు. కాబట్టి ప్రియులారా, రిసెప్షన్ రిసెప్షన్లో ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలు. స్టాఫ్ వచ్చారు, సంఘం వచ్చారు, ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. ఆ తర్వాత సంతోషించారు. అంటే మనం సాక్షులుగా ఉండాలి కదా. అందుకని మరి మంచిగా జరిగింది. రిసెప్షన్ చాలా చక్కగా జరిగింది. మరి స్టాఫ్ కూడా నన్ను చాలా మంచిగా మరి ఇవ్వాల్సినటువంటి బాగా నన్ను గ్రీట్ చేశారు, ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ ఇచ్చారు. కాలేజీలో కూడా మంచి సాక్ష్యం పొందాను నేను. చాలామంది ఉంటారు కానీ ఇలాంటి యొక్క రిసెప్షన్ ఇప్పుడు చేయలేదని మా స్టాఫ్ అన్నారు. క్రిస్టియన్స్ ఏదో పెళ్లి చేసుకుంటారు కానీ మేము ఇప్పుడు చూడలేదు ఇలాంటి. కానీ మీరు చాలా సిస్టమేటిక్గా మాకు వాక్యం కూడా చెప్పించారు. మేము వాక్యమైనా ఎక్కడ కూడా పోయి భోంచేసుకొని వచ్చేవాళ్ళమే కానీ ఈ వాక్యం ఇవన్నీ మాకు తెలియదు. కానీ చక్కగా చాలా విధానంగా రిసెప్షన్ అంటే ఏమిటో, వివాహం అంటే ఏమిటో చాలా చక్కగా వివరించారు అని నా స్టాఫ్ నాతో కూడా కలిసి సంతోషించగలిగినాను. కాబట్టి ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నాను అంటే, ప్రియులారా, మరి దేవుడు మన పక్షంగా చేసినటువంటి కార్యాలు, ఆయన మనం తీసుకొని వెళ్ళిపోయిన విధానం మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుడు మనను ఘనపరుస్తాడు కూడా. అందుకని ఏమన్నాడు, నీ నామం నేను ఘనపరుస్తాను అని అన్నాడు. సరే, మా రిసెప్షన్ అయిపోయింది, చక్కగా జరిగిపోయింది. అప్పటి నుంచి మేమందరం కూడా సంతోషంగా ఉంటూ ఉన్నాం. మరి ఈ సందర్భం అయిపోయిన తర్వాత నేను అంతకుముందు మరి ఒక నైట్ కాలేజీలో పనిచేస్తూ వచ్చాను. అది చాలా మంచి పెద్ద కాలేజీ, అది పెద్ద ఇన్స్టిట్యూట్. పంజాబరావు దేశ్ముఖ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని, ఈయన పెద్ద మరి చీఫ్ మినిస్టర్గా లేక మినిస్టర్గా మహారాష్ట్రలో పేరు పొందినటువంటి వ్యక్తి. మరి వారి యొక్క మరి నైట్ కాలేజీలో కొంతకాలం నేను పనిచేయడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన మరి వారికి సంబంధించినటువంటి ఒక దానిలో కాల్మేక్ సార్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన వైస్ ఛాన్సలర్గా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నారు. మహారాష్ట్రకు డిప్యూటీ గవర్నర్గా కూడా పనిచేస్తుంటున్నారు. మరి అప్పుడు వారి ఇన్స్టిట్యూట్లోనే నేను పనిచేస్తున్నాను. చాలా స్కూల్స్, కాలేజెస్, బాలబడిలు ఎన్నెన్నో ఉన్నాయి. అది మహారాష్ట్రకు సంబంధించింది. అయితే వారి యొక్క కుమారుడు యొక్క వివాహం జరగాలి. ఆ వివాహము జరగాల్సినప్పుడు వారందరూ కూడా విఐపీలను పిలుస్తూ ఉంటారు.
ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఇంపార్టెంట్ పీపుల్నే వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అది గవర్నర్ లెవెల్లో ఉండేటటువంటి యొక్క మ్యారేజ్ కాబట్టి మరి అలాంటి యొక్క పరిస్థితి అది. మరి దేవుడు మరి ఎందుకు వారికి ఆ మనసు ఇచ్చాడో నన్ను కూడా ఆహ్వానించినారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఉంటూ, డిప్యూటీ గవర్నర్ మహారాష్ట్రగా ఉంటూ ఆయన కుమారుడు యొక్క పెళ్ళి అయితే నన్ను కూడా ఆహ్వానించినారు. అప్పుడు నేను అమ్మో ఇంత పెద్ద పెద్దవాళ్ళు, నేను చాలా చిన్నవాడిని, నాకు ఇంత పెద్దవాళ్ళల్లో ఆహ్వానమా? మరి వాళ్ళందరూ కూడా కార్లు వేసుకొని వస్తారు, అందరూ కూడా పెద్ద పెద్ద కార్లు వేసుకొని వస్తారు. మరి అందులో నేను చాలా చిన్నవాడిని అయినప్పుడు కూడా ప్రార్థించాము. నేను నా భార్య చిన్న బండి మీద ఇద్దరు వెళ్ళాము. వెళితే జనసమూహము ఏంటో వాళ్ళు మినిస్టర్స్ కదా, పెద్ద పెద్ద ఇది కదా, వాళ్ళందరూ చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయినాను. వాళ్ళు ఏ పెద్ద పెద్ద బహుమానాలు ఇవ్వడము, దండలేయటము, ఏమేమో చేస్తూనే ఉన్నారు. అది అంతా అయిపోయిన తర్వాత నేను సింపుల్గా ఆయన దగ్గరికి, అబ్బాయి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళిద్దరి కొరకై ప్రార్థన చేసి, మరి బాబు నేను నీకు ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాను అని. ఆ గిఫ్ట్ ఏంటంటే బైబుల్. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను బైబుల్ ఇస్తాను, ఎవరికైనా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే బైబుల్ తప్పనిసరిగా ఇస్తాను. బాబు ఇది బైబుల్ అంటారు దీన్ని, ఇంగ్లీష్లో ఉంది నీ కొరకై, మంచి బైబుల్ ఇంగ్లీష్లో. ఇది ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, నీకు వివాహం అయిన తర్వాత కష్టము, బాధ, వివాహంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి నీకు. అప్పుడు ఏం చేయాలో నీకు అర్థం కాదు, దుఃఖ పరిస్థితులు వస్తాయి, కష్ట పరిస్థితులు వస్తాయి. ఆ టైంలో నువ్వేం చేస్తావంటే ఈ గ్రంథం చదువుకో. అప్పుడు నిన్ను ఆదరిస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది, సత్యం నువ్వు తెలుసుకుంటావు. అందుకని ఇది ప్రపంచంలోనే అన్ని భాషల కంటే ఎక్కువ తర్జుమా చేయబడినటువంటి గ్రంథం, ప్రపంచంలోనే మొట్టమొదటిగా ముద్రించబడినటువంటి గ్రంథం, ప్రపంచంలోనే కోట్లాది ప్రజలు ఫాలో అవుతున్నటువంటి గ్రంథం, ప్రపంచంలో కోట్లాది జీవితాలు మార్చినటువంటి గ్రంథం అని కొన్ని మాటలు ఆయనకు చెప్పి ఆ బైబిల్ వారికి ప్రజెంట్ చేసి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టాఫ్ను, కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కలుసుకొని మరి వాళ్ళతో కూడా మరి ఆతిథ్యం తీసుకొని తిరిగి మా యొక్క గృహానికి మేము తిరిగి వచ్చేస్తాం. ప్రభు అన్నాడు ఒక మాట, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతను ఘనపరుస్తాను అని చెప్పినాడు. అక్షరాలుగా ప్రభు యొక్క మాట నా జీవితంలో నెరవేర్చొచ్చింది. ఎక్కడ మహారాష్ట్ర, ఎక్కడ గవర్నర్సు, ఎక్కడ ఎంపీలు, ఎక్కడ ఎమ్మెల్యేలు, ఎక్కడ విఐపీలు, వాళ్ళ మధ్యలో అమాయకుడైనటువంటి నేను, ఏదో ఆంధ్రాలో పుట్టి ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన నేను దేవుని కొరకై నేను జీవిస్తూ వచ్చాను, ఆయన మహిమ కొరకై జీవిస్తూ వచ్చాను, ఆయన కొరకై నేను అక్కడ నిలబడ్డాను, ఆయన పని చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియమైన సహోదరి, ఈ సాక్ష్యం ద్వారా మనం ఏం పొందుతున్నాం అంటే, ప్రభు ద్వారా నువ్వు ప్రభు కొరకై నిలబడితే ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. మనకై మనం కనపరుచుకునే దానికంటే కూడా ప్రభు కనపరచడం చాలా ప్రాముఖ్యం. ప్రభు ద్వారాలు తెరుస్తాడు మన కొరకై. మరి ఆయన వైస్ ఛాన్సలర్ గారు, మరి డిప్యూటీ గవర్నర్ మహారాష్ట్ర మరి మమ్మల్ని ఆహ్వానించినారు. మేము సామాన్యమైనటువంటి వాడు. నేను నా భార్య దాన్ని పోయినప్పుడు చూసినప్పుడు ఆశ్చర్యపోయినా. అంత పెద్ద పెద్ద వారి మధ్యలో దేవా నాకు అల్పుడిని, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు మొదటి సమయాల గ్రంథంలో కూడా. కాబట్టి అందుకనే ఈ రీతిగా ప్రభు మమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్ళి ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వచనాలు, మళ్ళీ తిరిగి 91వ దావీదు కీర్తన 14వ వచనాన్ని మా జీవితంలో నెరవేరుస్తూ వచ్చినాడు. కాబట్టి సాక్ష్యం ఉన్నటువంటి మీరందరూ కూడా ప్రార్థన చేసుకోరండి. ప్రభు కొరకేమైనా సాక్షులంగా ఉండాలా? ఏ కాలేజీలో పనిచేస్తున్నా, ఏ ఆఫీసులో పనిచేస్తున్నా, ఏ ఫ్యాక్టరీలో, ఏ ఇండస్ట్రీలో పనిచేస్తున్నా, ఎక్కడున్నా కూడా భయపడకండి. మేము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడవద్దు, క్రిస్టియన్స్ అని చెప్పుకునేదానికి సిగ్గుపడవద్దు. నేను ఘనపరుస్తాడు ప్రభు. సిగ్గుపడ్డ వాళ్ళ మూలను పెడతాడు. ప్రభుని మనం ఘనపరుస్తుంటే ప్రభు మనం ఘనపరుస్తూ వస్తాడు. అందుకని 2 అనుభవాలు చెప్తూ ఉన్నాను. ఇక తదుపరి మార్చి నెల కూడా చక్కగా పరిచయం చేసుకుంటూ వచ్చాము. ఇక ఏప్రిల్ నుంచి ప్రభు కొన్ని రకాలైనటువంటి పరీక్షలకు, శ్రమలకు మేము గురైపోయినాము. అవి కూడా రేపటి దినాన అనగా ప్రభు చిత్తమైతే సోమవారం మీకు వివరిస్తాము. అప్పుడు వారికి కూడా ప్రార్థన చేస్తున్నాండి. సాక్ష్యం కొనసాగించడానికి ప్రభు వచ్చినట్టుగా ప్రార్థించండి. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, ఒక పుస్తకమే రాయాలనుకున్నాను ఒక లెక్చరర్గా, కానీ అట్లా అవకాశం ప్రభు నాకు ఇవ్వకుండా ఇట్టి అవకాశం ఇచ్చాడు. ఇది అనేకులు వింటారు కాబట్టి
వారి యొక్క జీవితంలో, విశ్వాస జీవితంలో, ఉద్యోగ జీవితంలో, కుటుంబ జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సమస్యకు వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా బలపరచబడాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలన్నీ కూడా మీతో రుజువుతో కూడా, వాటన్నిటి యొక్క ఎవిడెన్స్తో కూడా మీకు చెప్తూ ముందుకు వెళ్తుంటున్నా. ప్రార్థిస్తుంది, ప్రభు సహాయపడతాడు. మీ అందరి కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయం మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ కొరకై కొన్ని మాటలు చెప్పాము తండ్రి. మా ప్రభా అబ్రాహామును ఏ రీతిగా తీసుకుని వెళ్ళినారో, నన్ను నా దేశం నుంచి, నా రాష్ట్రాల నుంచి, ప్రభా నా ప్రాంతాల నుంచి, నా భాష నుంచి, నా బంధువుల నుంచి ప్రత్యేకపరిచినారు ప్రభా. మరి మన యొక్క మహారాష్ట్ర నాగ్పూర్లో తీసుకెళ్లారు. మీ నామం కొరకై మీరు చేస్తున్న కార్యాలు, మీరు భయపరచబడే విధానం అంతని బట్టి మీకు ఎంత వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నేను నిన్ను ప్రేమించడమే కాదు, అతను నా నామం ఎరిగినవాడు కనుక నేను అతను ఘనపరచను అన్నాడు. అవును, నీ నామం కొరకై నిలబడ్డాను. అన్ని విధాలుగా ఘనపరుస్తూ వచ్చినారు ప్రభా, సహాయపడుతూ వచ్చినారు. మీకు అందరూ స్తోత్రాలు అయ్యా. అలాగే మా ప్రియ సహోదరులు సాక్షించున్న ప్రతి సహోదరుడు, సహోదరి వారి వారి యొక్క కుటుంబాల్లోనూ, బంధువుల మధ్యలో, ఆఫీసుల్లోనూ, కాలేజీల్లోనూ ఎక్కడ పనిచేసినప్పుడు కూడా మీ కొరకై బలమైనటువంటి సాక్షులు ఉండడానికి కొరకై సహాయం చేయండి ప్రభా. మీ చిత్తమైతే ఇది కొనసాగించుకోవడానికి శక్తి అనుగ్రహిస్తురండి. వినేవారికి క్షేమం, మేలు కలుగు చేయండి. అనేకులు వినే మనసు కూడా దయచేయండి. తద్వారా వారు ఆత్మీయ బలం పొందుతారు. దానస్థల కబ్జెప్పుకుంటే ఈ రోజున సహోదర సహోదరులు బయటకు వెళుతుంటున్నారు. ఆయా బాధ్యతల ప్రకారం మరి రకరకాల పరిస్థితులు బయట ఉన్నాయి. వారికి క్షేమకరంగా వెళ్ళి అన్ని పనులు చేసుకొని క్షేమకరంగా వచ్చేదాన్ని సహాయం చేయమని వేడుకుంటూ, సాయంకాలం రేపు దిన పరిచయం కొని సిద్ధపరచమని వేడుకుంటూ, యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.